వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. కాలం గడిచిపోతుంది, కానీ కొన్ని గాయాలను మాత్రం మానలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నగరంపై ఆకాశం నుంచి మృత్యువు విరుచుకుపడింది. ఒక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 241 మంది ప్రయాణికులు, హాస్టల్లో ఉన్న 19 మంది వైద్య విద్యార్థులతో సహా మొత్తం 260 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రోజు ఆ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయింది. దేశవ్యాప్తంగా బాధితుల కుటుంబాలు కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాయి. కానీ వారి కన్నీళ్లకు సమాధానం దొరకలేదు. వారి ఆప్తులు ఎందుకు చనిపోయారో చెప్పే నిజం ఇంకా బయటకు రాలేదు. 2025 జూన్ 12 ఆ రోజు ఎప్పటిలాగే మొదలైంది. కానీ కొన్ని గంటల్లోనే దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలింది. క్షణాల్లో మంటలు, ఆహాకారాలు. ఆ మంటల్లో 260 భవిష్యత్తు కలలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే మృతదేహాలను గుర్తుపట్టడం కూడా అసాధ్యంగా మారింది. కేవలం DNA పరీక్షల ద్వారానే అవశేషాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించాల్సి వచ్చింది. కన్నబిడ్డలను కడసారి చూసుకునే భాగ్యం కూడా ఎందరో తల్లిదండ్రులకు దక్కలేదు. ఈ రోజు ఆ విషాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా కార్యాలయాల్లో ఉద్యోగులు 2 నిమిషాల మౌనం పాటించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. బాధితుల ఇళ్లలో మాత్రం శోకం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రమాదానికి గుర్తుగా మిగిలిన ఆ హాస్టల్ భవనం శిథిలాలు ఆనాటి ఘోరాన్ని ఇప్పటికీ కళ్లకు కడుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో అద్భుతమనే రీతిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి బ్రిటన్కు చెందిన విశ్వాస్ కుమార్ రమేష్. కానీ తన కళ్ళ ముందే సొంత అన్నను కోల్పోయిన ఆయన ఆ చేదు జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. ఇంత పెద్ద విషాదం జరిగాక అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ప్రమాదానికి కారణం ఎవరు, ఏమిటి? అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ విమాన ప్రమాదంపై అయినా ఏడాదిలోపు తుది నివేదిక ఇవ్వాలి. కానీ అహ్మదాబాద్ ప్రమాదం విషయంలో ఆ గడువు ముగిసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట ఇంధన సరఫరాను నిలిపివేసే స్విచ్ను పైలట్లే ఉద్దేశపూర్వకంగా ఆపేశారని, దాంతో ఇంజన్లు ఆగిపోయి విమానం కూలిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే దీనిని భారత పైలట్లు సంఘం తీవ్రంగా ఖండించింది. పూర్తి ఆధారాలు లేకుండా పైలట్లను దోషులుగా చిత్రీకరించడం సరికాదని, అది సాంకేతిక లోపం వల్ల కూడా జరిగి ఉండవచ్చని వాదించింది. ప్రస్తుతం విమానానికి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్లను అమెరికాలో నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ విశ్లేషణ పూర్తయితే తప్ప అసలు కారణం తెలిసే అవకాశమే లేదు. ఈ దర్యాప్తు ఆలస్యం కేవలం బాధితుల కుటుంబాల సమస్య మాత్రమే కాదు, ఇది విమానాల్లో ప్రయాణించే కోట్లాది మంది ప్రజల భద్రతకు సంబంధించిన విషయం. అసలు కారణం సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అని తెలియకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దర్యాప్తులో జాప్యం ప్రజలలో విమానయాన భద్రతపై అనుమానాలు, అపనమ్మకాన్ని పెంచుతుంది. 260 మంది మరణానికి జవాబుదారీ ఎవరు? ఆ కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత కాలం ఈ గాయం ఇలాగే రగులుతూ ఉంటుంది. ప్రస్తుతం అధికారులు చెబుతున్న ప్రకారం మరో 2 నెలల్లో తుది నివేదిక వెలువడనుంది. ఆ నివేదిక ఏం చెప్పబోతుంది అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇది ఇంజన్ల లోపమని తేలితే, అదే తరహా ఇంజన్లు వాడుతున్న వేలాది విమానాల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకం తలెత్తుతుంది. అదే పైలట్ తప్పిదమని తేలితే, పైలట్ల శిక్షణ విధానాల్లో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే నివేదిక కేవలం గతాన్ని విశ్లేషించడం మాత్రమే కాదు, భవిష్యత్తు విమాన ప్రయాణాల భద్రతకు ఒక దిక్సూచిగా మారనుంది. ఆ సత్యం కోసం దేశం ఎదురు చూస్తోంది. ఒక సంవత్సరం, వందలాది కుటుంబాల కన్నీళ్లు, వేలాది ప్రశ్నలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన ఈ నివేదికకు ముగింపు పలకాలంటే నిజం తేలాల్సిందే. రాబోయే తుది నివేదిక ఆ నిజాన్ని నిక్కచ్చిగా ప్రపంచం ముందు ఉంచబోతుందని ఆశిద్దాం. అప్పుడే మృతుల ఆత్మలకు శాంతి, వారి కుటుంబాలకు కాస్తైనా ఓదార్పు లభిస్తుంది.